హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ నుండి తాజాగా కాసేపటి క్రితమే ఓ ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ అదిరిపోయే రేంజ్లో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి విచిత్రంగా నాగార్జున గన్తో ఎంట్రీ ఇవ్వడంతో గన్ చూసిన హౌస్మేట్స్ అందరూ కూడా కొంచెం షాక్ అయ్యి సీరియస్ మోడ్లోకి వచ్చేశారు. ఇక ఆ తర్వాత నాగార్జున మొదలు పెడుతూ, ఈ వారం రేటింగ్ నేను ఇవ్వను, ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా, వారి క్లాన్ మెంబర్స్ రేటింగ్ ఏమిటో మీ చేతనే ఇప్పిస్తాను అంటూ విచిత్రమైన టాస్క్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా యష్మి నుంచి ఈ టాస్క్ని ప్రారంభించాడు. యష్మి ఎవరు రెడ్ జోన్లో ఉన్నారు, ఎవరు గ్రీన్ జోన్లో ఉన్నారు అని చెప్పి దానికి తగ్గ రీజన్ చెప్పమన్నారు నాగార్జున. దీంతో యష్మి మొదటగా అభయ్ని గ్రీన్ జోన్లో పెట్టి, అభయ్ అన్న అన్ని టాస్క్లు బాగా ఆడాడు అని అంటే, విష్ణుప్రియ ఏమో బాగా ఆడలేదు అని అంటుంది కదా అంటూ విష్ణుప్రియని రీజన్ అడిగితే, అభయ్ అన్న ఆ రోజు నన్ను తోసేశాడు కానీ అది ఒప్పుకోలేదు అని అంటే, దీంతో నాగార్జున అభయ్ అన్న ఏ గేమ్ ఆడాడో మనం చూద్దామా అంటూ వీడియో ప్లే చేసి చూపిస్తున్నాడు. దీంతో అభయ్ కూడా షాక్ అయ్యాడు. ఆ తర్వాత పృథ్వీని గ్రీన్లో పెట్టి, పృథ్వీ ఏ టాస్క్ ఆడినా 100% ఇచ్చాడు సార్ అని అంటే, నాగార్జున వెంటనే వ్యాక్స్ టాస్క్లో గివప్ ఎందుకు ఇచ్చాడు అని కౌంటర్ వేయడంతో యష్మి నోరు మూతబడిపోయింది. ఆ తర్వాత పృథ్వీతో మాట్లాడుతూ, నువ్వు టాస్క్ ఆడే సమయంలో ఎక్కువగా ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు, మరోసారి ఎఫ్ వర్డ్స్ వాడావు అంటే అంటూ గన్ చూపించడంతో పృథ్వీ కొంచెం సైలెంట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మొదలైంది అసలైన యుద్ధం. ఇక యష్మి ప్రేరణను రెడ్ జోన్లో పెట్టి, ప్రేరణ సంచాలక అంతగా చేయలేకపోయింది అని అనడంతో, ప్రేరణ సంచాలక ఫెయిల్ అయిందా, మీ క్లాన్ మెంబర్స్ అందరూ చుట్టుముట్టి ప్రేరణను సంచాలకగా ఫెయిల్ చేశారా అంటూ ప్రశ్నించడంతో యష్మి కొంచెం భయపడుతూ వణికిపోతూ కనిపించింది. ఇక నాగార్జున మాట్లాడుతూ, నువ్వే సంచాలక్ అన్న పదాన్ని తీసుకువచ్చావు కాబట్టి ఒక విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మణికంఠ సీత ఆడిన టాస్క్లో నువ్వు తీసుకున్న నిర్ణయం సంచాలక్గా నీకు కరెక్ట్ అని అనిపించిందా అని అడిగితే, యష్మి ఏదో చెప్పబోతుంటే మణికంఠ లేచి, నేను చాలా క్లియర్గా అడిగాను సార్, కరెక్ట్గా తీసుకురావాలా, దగ్గరగా తీసుకువచ్చినా కూడా నువ్వు కన్సిడర్ చేస్తావా అని అడిగితే, లేదు సార్ అని యష్మి మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేసింది. దీనితో నాగార్జున, నువ్వు అవునని మణికంఠ లేదు అని చెప్తున్నాడు కదా, బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ వీడియో ప్లే చేసి చూపించాడు. వీడియోలో యష్మి చాలా క్లారిటీగా చెప్తుంది, దగ్గరగా తీసుకువచ్చినా కూడా నేను కన్సిడర్ చేస్తాను అని చెప్పింది. దీనితో హౌస్మేట్స్ అందరూ కూడా హవ్వా అంటూ నవ్వుకుంటున్నారు. ఇక ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, ఇప్పుడేమంటావు యష్మి అని అడగడంతో యష్మి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది అని చెప్పవచ్చు. యష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను అప్పుడు 5 మంది ఆకలితో ఉంటారు కాబట్టి ఎలాగైనా ఆ టీం గెలవాలి అనే దాంట్లోనే ఉన్నాను సార్, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్తే, మరి అది ఇందాక చెప్పొచ్చు కదా, ఇందాక ఎందుకు మాట మార్చావు అంటూ నాగార్జున కౌంటర్ ఇస్తున్నాడు. ఆ తర్వాత యష్మి నీ చీఫ్ పదవి ఇక పోయింది అంటూ చెప్పడం ప్రోమోలో చివరి అంశంగా ఉంది. మొత్తంగా ఈ ప్రోమో చూస్తుంటే ఈరోజు నాగార్జున ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడని చెప్పవచ్చు. ఈ ప్రోమోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.